విదేశాల్లో ఉన్న తన కుమార్తెలను కలిసేందుకు లండన్ వెళ్లాలని అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. అయితే ఆయన పిటిషన్కు సిబిఐ షాక్ ఇచ్చింది. పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేసింది. మే 17న లండన్కు తన సతీమణి భారతితో కలిసి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అటు లండన్ వెళ్లేందుకు జగన్ కు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పటికే జగన్ పై 11 కేసులు విచారణ జరుగుతున్నాయని, ఈ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైన నిర్ణయం కాదని సిబిఐ వాదించింది. ప్రతి కేసులో జగన్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారన్న సిబిఐ మే 15న జగన్ ప్రధాన కేసు విచారణ ఉందని కోర్టుకు తెలిపింది. అయితే గతంలో కూడా జగన్ అనేక సార్లు విదేశాలకు వెళ్లారని, కానీ ఎక్కడా కోర్టు నిబంధనలు ఉల్లంఘించలేదని కోర్టుకు తెలిపారు జగన్ తరపు న్యాయవాది. రైట్ టు ట్రావెల్స్ అబ్రాడ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని కాలరాయడం సరైంది కాదని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పును ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తన కుమార్తెలను కలుస్తానంటూ సీఎం జగన్ పిటిషన్ వేశారు. అయితే సిబిఐ దానికి కౌంటర్ వేసింది, పర్మిషన్ ఇవ్వొద్దంటూ. ఇరుపక్షాల న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపించారు? జగన్మోహన్ రెడ్డి కూతుర్లు లండన్ లో చదువుకుంటున్నారు కాబట్టి వారిని కలిసేందుకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దీనిపైనే ఈ రోజు వాదనలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నా కానీ సిబిఐ కూడా ఇందులో కౌంటర్ దాఖలు చేసింది. కేసులు చాలా విచారణ జరుగుతున్న సమయంలో ప్రధాన కేసు, ఈ కేసులో ఉన్న 15వ తేదీన విచారణ ఉంది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వద్దు అంటూ కూడా సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో కూడా విదేశాలకు జగన్ వెళ్ళాడు. అక్కడ ఎప్పుడు కూడా కోర్టుకు రూల్స్ విరుద్ధంగా ఎక్కడ వ్యవహరించలేదు, కోర్టు చెప్పిన విధంగానే నడుచుకున్నారని చెప్పేసి కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా కూతుర్లను కలిసేందుకు విదేశాలకు వెళ్తున్నారు. ఈ మే 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ లో కోరారు. దీనికి సంబంధించి ఆయన అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి దానిపై షరతులతో కూడిన బెయిల్ పై ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ బెయిల్ కు సంబంధించి విదేశాలకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో మళ్ళీ సిబిఐ కోర్టును పిటిషన్ వేసి కోరడం జరిగింది. కానీ ఇరు వాదనలు విన్న సిబిఐ కోర్టు విచారణ పూర్తయిన తర్వాత తీర్పును 14వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇస్తుందా లేదంటే అడ్డుకుంటుందా అనేది కూడా 14వ తారీఖు తెలుస్తుంది. థ్యాంక్ యూ సురేష్.